ఒక చాలా మంది అడిగే ప్రశ్న ఇది. మహాభారతం నిజంగా జరిగితే కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన 40 లక్షల మంది ఎముకలు ఇప్పటికీ ఎందుకు లేవు? ఈ ప్రశ్న వినగానే చాలామంది నమ్మకం హుండేలా అనిపిస్తుంది. కాని ఈ ప్రశ్నకి సమాధానం భక్తితో కాదు, తర్కంతో అర్థం చేసుకోవాలి. మొదట ఒక నిజం. మహాభారతంలో యుద్ధంలో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణులు అని చెబుతారు. ఒక్క అక్షౌహిణి అంటే సుమారు 2,78,000 మంది సైనికులు. అంటే మొత్తం మరణాలు సుమారు 40 లక్షలకు పైగా అని అంచనా. కాని ఇక్కడే మొదటి గొప్ప విషయమేంటంటే, భారతీయ సంప్రదాయంలో శవాలను పూడ్చరు, అగ్నికి ఆహుతిస్తారు. అందుకే వేలు, లక్షలు, లక్షల మంది చనిపోయినా వారి ఎముకలు భూమిలో ఉండే అవకాశం చాలా తక్కువ. ఇక రెండో ముఖ్యమైన లాజికేంటంటే, క్రీస్తుపూర్వం 3102లో మొత్తం భారత ఉపఖండ జనాభా సుమారు 4-5 కోట్ల మధ్యే ఉంది. ఒక యోధుడికి వెనుక కనీసం 4-5 మంది కుటుంబ సభ్యులుంటే 40 లక్షల మంది యుద్ధానికి రావాలంటే కేవలం యోధుల కుటుంబాలే 2 కోట్లకు పైగా ఉండాలి. అప్పుడు మిగతా ప్రజలెక్కడా? అదే కాలంలో మొత్తం ఆసియా జనాభానే సుమారు 2.5 కోట్లే అని ప్రపంచ జనాభా అంచనాలు చెబుతున్నాయి. అంటే ఒక ఖండం మొత్తం యుద్ధం చెయ్యడం తర్కపరంగా అసాధ్యం. ఇక మూడో అంశం, మహాభారతంలోని సైన్యం చాలా గొప్పగా వర్ణించబడింది. కాని చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చెందిన అతిపెద్ద స్టాండింగ్ ఆర్మీ కూడా 6 లక్షల కాలిబలగం, 30,000 గుర్రప్స్వారులు, 9,000 ఏనుగులు మాత్రమే. అంత పెద్ద సామ్రాజ్యానికే ఇంత సైన్యం ఉండగా మహాభారత కాలంలో దీనికంటే అనేక రీట్లు పెద్ద సైన్యం ఉందని చెప్పడం సైనికంగా కూడా నమ్మశక్యం కాదు. ఇక నాలుగవ ముఖ్యమైన విషయానికి వస్తే, ప్రముఖ పురావస్తు నిపుణుడు బీబీలాల్ చేసిన త్రవ్వకాలలో పెయింట్ గ్రేవేర్ అంటే క్రీస్తుపూర్వం 1500 తర్వాత నివాసస్థలాలు మాత్రమే కనిపించాయి. మహాభారతంలో వర్ణించిన విమానాలు, మహానగరాలు, భారీ నిర్మాణాలు ఆ స్థాయిలో పురావస్తు ఆధారాల్లో ఇప్పటివరకు లభించలేదు. అంటే స్పష్టంగా చెప్పాలి అంటే మహాభారతం ఒక సాంస్కృతిక గ్రంథం, తాత్విక గ్రంథం, నైతిక విలువల గ్రంథం. కాని అందులోని సంఖ్యలు, సైన్యాలు, నాశనం అన్నీ అక్షరార్థంగా కాకుండా సాహిత్య ఎగ్జాజరేటెడ్ రూపంలో చెప్పబడినవే. ఇది ఒక బిలీవర్కి మహాభారతం విలువ తగ్గించదు. ఎందుకంటే మహాభారతం మనది చరిత్ర కంటే పెద్దది, సంఖ్యల కంటే గొప్పది, మన జీవనతత్వం. భక్తులకి ఇది దైవకథ, చరిత్రకారులకి ఇది మౌర్య, గుప్తకాలాల మధ్య అభివృద్ధి చెందిన మహాకావ్యం. 2 కోణాల్లో చూసినా దాని విలువ ఒక్క అణువైనా తగ్గదు. కాబట్టి 40 లక్షల ఎముకలు ఎక్కడా అని అడగడంలో కాదు, మహాభారతం మనకు ఏం నేర్పింది అదే అసలు ప్రశ్న.